నమస్కారం మిత్రులు రమేష్ బాబు గారు. నమస్కారం. రఘురామ కృష్ణరాజు గారి మీద సిబిఐ దాడులు జరిగాయి అనే కథనాలు అయితే చాలా చూసాం. కానీ కొన్ని ఛానల్స్ మాత్రం ఎటువంటి దాడులు జరగలేదు అని అంటున్నారు. నిజంగా సిబిఐ దాడులు జరిగాయా? జరిగితే దాని వెనక గల ప్రధాన కారణం ఏంటి? దేనిపైన జరిగాయి? రైట్స్ దేన్ని బేస్ చేసుకుని చేశారంటారు? దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మీకు తెలిసిన వాస్తవం ఉండాలి. నమస్కారం. పార్లమెంట్ అంటే నాకు చాలా గౌరవ లోక్సభ సభ్యుడైనటువంటి వెన్నయ్య విధేయ వీర రఘురామకృష్ణంరాజు గారు. రఘురామకృష్ణంరాజు గారి మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి అని 5 నెలల క్రితం మొట్టమొదటిసారిగా నేనే యూట్యూబ్ ఛానళ్లలో ఆధారాలతో సహా బయటపెట్టా. ఆయన మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఇందులో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లోనే అఫిడవిట్లో ఆయనంతటా ఆయన రాసుకున్నారు అని చెప్పాను నేను. ఇది రఘురామకృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిస్తేను, షా గారిని కలిస్తేను చంకనాకటానికి కలిశాడా, నావి ఏమీ పీకలేరు ఇటువంటి పదాలు వాడారు. లేకపోతే వాడినట్లు వినిపించారు. మిమ్మల్ని అలా ములగ చెట్టు ఎక్కించినాయి కదా పచ్చగొట్టాలు, వాటికి బొమ్మ చూపించారు కదా 3 రోజులు, 72 గంటల తిరక్క ముందే బొమ్మ చూపించారు కదా మీకు. రాజుగారు, రాజకీయం ఈజ్ డిఫరెంట్. నాకు రాష్ట్రపతి గారు తెలుసు, ఆయనకి నేను తెలియదు. నాకు ప్రధానమంత్రి గారు తెలుసు, ఆయనకి నేను తెలియదు. నాకు లోక్సభ స్పీకర్ గారు తెలుసు, ఆయనకి నేను తెలియదు. నాకు హోంమంత్రి అమిత్ షా గారు తెలుసు, ఆయనకి నేను తెలియదు. నాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలుసు, ఆయనకి నేను తెలియదు. కరోనా అని ఒక బూచిని చూపించి నియోజక ప్రజలని విస్మరించి ఢిల్లీలో కూర్చుని చక్రం తిప్పుతున్నా అంటే ఏదో బాబు గారు తిప్పాడు, ఇది చక్రం తిప్పిన బాబు అని చెప్పి అంటుండేవాళ్ళే. అట్లా నేను కూడా చక్రం తిప్పేస్తానని అనుకున్నారు కదా. ఈ వేలు లేదు, చక్రం తిరగడానికి ఈ వేలు లేకుండా చేసేసారు. మీ మీద ఢిల్లీలో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మందిర్ మార్గ్ 196/2018 2018 సంవత్సరము ఎఫ్ఐఆర్ నెంబర్ 196 ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ పోలీస్ స్టేషన్ మందిర్ మార్గ్ కాంప్లెక్స్ న్యూఢిల్లీ 1 ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్స్ అప్లికబుల్ 420, 406, 120B. 420 అంటే తెలుసు కదా, చీటింగ్. ప్రజలు కష్టపడి సంపాదించి బ్యాంకులలో దాచుకున్న సొమ్ముని కొట్టేశారే, ప్రజలు దాచుకున్నారు. అది నరసాపురం ప్రజలు అయ్యి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యి ఉండొచ్చు, ఉత్కళ మీ కంపెనీలు ఉన్నాయి కదా ఒరిస్సా రాష్ట్రంలో, ఆ రాష్ట్ర ప్రజలు అయ్యి ఉండొచ్చు, తమిళనాడులో మీ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్ర ప్రజలు అయ్యి ఉండొచ్చు, ఢిల్లీలో మీ ఆఫీసులు ఉన్నాయి కదా, హైదరాబాద్ తెలంగాణలో మీ ఆఫీసులు ఉన్నాయి కదా, అక్కడ ప్రజలు కావచ్చు. దేశ ప్రజలు వెరసి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముని అప్పడంగా తినేశారు కదా మీరు. దాని మీద చీటింగ్ కేసు అని పెట్టారు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ నెంబరు 196/18. రెండో కేసు వచ్చి సీసీ నెంబర్ 80/2018 హానరబుల్ 9th SMM at ఎర్రమంజిల్ హైదరాబాద్. ఎక్యూజ్డ్ 2 కె రఘురామకృష్ణంరాజు ఎక్యూజ్డ్ 2 మీరు ఆ కేసులో. సీసీ నెంబర్ 8/2018 ఐపీసీ సెక్షన్స్ 420. ఇది కూడా 420 చీటింగ్, మోసం, దగా, నమ్మక ద్రోహం. ఇది ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పారా నేను మోసం చేశానని, కేసులు నా మీద ఉన్నాయి అని, చీటింగ్ కేసులు ఉన్నాయని? చెక్ బౌన్స్ కేసు 138, చెక్ బౌన్స్ కేసు 142 ఆఫ్ NI యాక్ట్, చెక్ బౌన్స్ కేసు ప్రజలకి చెప్పారా? నరసాపురం ప్రజలకి, నరసాపురం ఓటర్లని ప్రజల్ని కూడా మీరు మభ్యపెట్టి ఎన్నికయ్యారన్నది వాస్తవం. ఇది సభా హక్కుల ఉల్లంఘన కాదు నేను మాట్లాడేది. మరో కేసు సీసీ నెంబర్ 101/2018 హానరబుల్ 9 SMM at ఎర్రమంజిల్ కాలనీ హైదరాబాద్. అక్యూజ్డ్ 3 కె రఘురామకృష్ణంరాజు గారు అండర్ ఐపీసీ సెక్షన్స్ 420, సెక్షన్ 138 and 142 చీటింగ్. 420 చీటింగ్, మోసం, నమ్మక ద్రోహం, చీటింగ్. ఆ కేసు మీ మీద ఉన్నది. ప్రజలు దాచుకున్నటువంటి సొమ్ముని అప్పనంగా తినేశారు, ప్రజా సొమ్ముని. మీ కంపెనీ పేరు ఇదే కదా, IBPL. ఇదిగో ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, IBPL. ఇది
మీకున్న 8 కంపెనీల మీద సిబిఐ దాడులు చేసిన మాట 100% వాస్తవం. ఇది 2019లో మీ మీద చేసింది. ఇది ఇండియా టుడేలో వచ్చింది. ఈ ఫోటో నేను వేయలేదు, ఇండియా టుడే ఫోటో ఇది. 2019లో కూడా ఒకసారి దాడులు జరిగినాయి మీ మీద. ద సిబిఐ అండ్ ట్యూస్డే సెర్చ్డ్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఫ్రమ్ నర్సాపురం కె రఘురామకృష్ణరాజు ఫర్ ఎల్లీజ్డ్ లోన్ డిఫాల్ట్ ఆఫ్ ఓవర్ 947 crores 947 కోట్ల రూపాయల కేసు అది. నిన్న సిబిఐ బుక్ చేసింది కేసు. దాని దగ్గరకు వస్తా నేను. ద ఏజెన్సీ అంటే సిబిఐ has alleged that Raju's company Ind Bharat Group had taken loans worth over 2,655 2,655 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారని చెప్పి సిబిఐ మీ మీద చెబుతోంది. And from 3 non-banking financial companies, Power Finance Corporation, Rural Electrification Corporation Limited and India Infrastructure Finance Company Limited. సిబిఐ వాళ్ళే చెప్పారు ఇది. ఇది 2019లో మీ కంపెనీలు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ఫేజ్ 1, ఇండ్ భారత్ జన్కమ్ లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ అండ్ రామేశ్వరం లిమిటెడ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ తూత్తుకోడి లిమిటెడ్, రఘురామ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ లిమిటెడ్, ధర్మశాల హైడ్రో పవర్ లిమిటెడ్, ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్, ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ఫేజ్ 2, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్ లిమిటెడ్ ఫేజ్ 2. ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఇది IBPIL. సరే, మీ మీద మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నప్పుడుది కె రఘురామకృష్ణరాజు ఈజ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది ఇండ్ భారత్ గ్రూప్. అప్పట్లో వీళ్ళందరూ డైరెక్టర్స్. ఈ డాక్యుమెంట్ కంపెనీస్ రిజిస్ట్రార్స్ ఆఫీస్ నుంచి తీసుకున్నదే. ఇదేమి నేను మీ ఫోటోలు వేసేసి మార్ఫింగ్ చేసింది కాదు. ఇది మాస్క్వేర్ మూవ్స్ ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ అగైనెస్ట్ ఇండ్ భారత్. మీ కంపెనీ మీద ఫారిన్ కంపెనీ ఒక కంపెనీ మీ మీద ఆస్ట్రేలియన్ అసెట్ మేనేజర్ మాస్క్వేర్ హ్యాస్ మూవ్డ్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT టు స్టార్ట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ ది ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్ ప్రైవేట్ లిమిటెడ్. మీ కంపెనీ మీద నేను చెప్పట్లా. ఇదన్నీ వాస్తవాలా కాదా చెప్పండి రాజుగారు, వాస్తవాలా కాదా చెప్పండి. ఇక ఇప్పుడు వస్తా మీ దగ్గరికి. శక్తి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇండ్ భారత్ పవర్ జన్కమ్ లిమిటెడ్. బెంచ్ కోర్ట్, హైదరాబాద్ బెంచ్. కేసు నెంబర్ CP బ్రాకెట్లో IB నెంబర్ 77/G/HDB/2018. ఈ కేసు కూడా నడుస్తుంది కదా. ఇది నేనేమి నా దగ్గర నుంచి చెప్పింది కాదే. ఇదిగో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్. రోజు ముఖ్యమంత్రి గారు అన్న గౌరవం లేకుండా, సోదర పార్లమెంటు సభ్యులన్న గౌరవం లేకుండా, సోదర శాసనసభ్యులు అన్నటువంటి గౌరవం లేకుండా, మంత్రులన్న గౌరవం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని గొట్టం పెట్టడం ఆలస్యం ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా తిట్టారే. నన్ను ఎవరు ఏమీ పీకలేరు అన్నారు కదా. బొమ్మ కనపడిందా? ఏది బాబు గారి బొమ్మ కనపడిందా, మోడీ గారి బొమ్మ కనపడిందా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడిందా? సరే, మిమ్మల్ని మీరు చెప్పినా కూడా నా మీద, మా ఇంటి మీద, నా కార్యాలయాల మీద దాడులు జరిగాయని మీరు చెప్పినా కూడా అబ్బా మిమ్మల్ని భుజాన్న మోస్తున్నారే జాకీలు పెట్టి. ఏది జాకీలు కూడా కాదు, క్రేన్లు పెట్టి లేపుతున్న పచ్చగొట్టాలి వాళ్ళు. అసలు రఘురామకృష్ణరాజు ఇంటి మీద దాడులే జరగలేదు, కార్యాలయాల మీద దాడులు జరగలేదు, ఎక్కడ ఏం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. 1204 బుక్ నెంబర్ సీరియల్ నెంబర్ 14 చూసుకోండి. వంకర టింకర యాంకర్లో చూసుకోండి. ఇది బుక్ నెంబర్ 1204 సీరియల్ నెంబర్ 14 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 154 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. CBI BSFB న్యూఢిల్లీ ఇయర్ 2020 FIR నెంబర్ RCBD1 2020/E/0006 dated 6/10/2020 Indian Penal Code 1860 sections 420 again cheating and 120B and PC Act 1988 ప్రకారంగా సెక్షన్ 32(2) రీడ్ విత్ 13(1)(d. ఇది 22 పేజీల FIR అండి బాబో. ఇది ఒక పేజీ కాదు, ఇన్ని పేజీల FIR ఉంటే FIRఏ జరగలేదు, రైడ్లే జరగలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని జాకీలు పెట్టి లేపే పచ్చగొట్టాలు. బాబు, ఆయన కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోండి, మీడియాలో ఎందుకు ఉద్యోగాలు చేస్తారు మీరు? మీడియా పరువు ప్రతిష్టలు ఎందుకు మంట కలుపుతారు మీరు?
కంప్లైనెంట్ పేరు వచ్చి శ్రీ సౌరవ్ మల్హోత్రా, చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాల్స్టాయ్ హౌస్, టాల్స్టాయ్ మార్గ్, న్యూఢిల్లీ. ఆయన మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అప్పుడే ఈ ఎఫ్ఐఆర్ మీ మీద నమోదైంది. 22 పేజీలు. టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టోలెన్ 826 కోట్ల 17 లక్షల రూపాయలు. 826 కోట్ల 17 లక్షల రూపాయలట. ప్రజలు ఇట్లా దాచుకున్న బ్యాంకు సొమ్మది, ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మది. మీరేమంటారు? నేను వ్యాపారవేత్తని, వ్యాపారం చేసుకుంటున్నాను, లాభ నష్టాలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి కాకపోతే రేపు అప్పుడో ఇప్పుడో ఎప్పుడప్పుడు కట్టేసుకుంటూ ఉంటానులే. ఆషామాషినా? నీకో చట్టం, పేద ప్రజలకో చట్టమా? ఒక కారు కొనుక్కుంటానని 4 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే ఆ కారుకి లోన్ కట్టకపోతే అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి కారు అని అమ్మేసుకుంటారు, లేకపోతే అతను షూరిటీ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీతాలలో కట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి చట్టాన్ని పాస్ చేసిందే మీ లోక్సభ. అందులోనే సభ్యుడు కదా నువ్వు. నీకేమన్నా ప్రత్యేక చట్టాలు ఉన్నాయనుకుంటున్నావా? ఏమీ లేవు. ఆర్సీ రిజిస్టర్డ్ అంజు కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబిఐ, బిఎస్ఎఫ్బి, ఢిల్లీ. అశోక్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిబిఐ, బిఎస్ఎఫ్బి, న్యూఢిల్లీ. 6/10/2020 మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మిస్టర్ వంకర టింకర యాంకర్లో పచ్చ మీడియా. ఇది 22 పేజీల ఎఫ్ఐఆర్. ఇది చూపిస్తున్నా, మీకు కనపడలేదేమో. అసలు దాడిలే దొరకలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీకు ఎఫ్ఐఆర్ ఎందుకు కనపడుతుంది? ఓహో, ఎఫ్ఐఆర్ని తీసుకురావద్దు, ప్రచురించద్దు అని చెప్పేటువంటి గ్యాగ్ ఆర్డర్లను ప్రోత్సహిస్తారు కదా మీరు. రాజుగారు, దయచేసి మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవద్దు. దమ్ము ధైర్యము చెప్తుంటారు కదా, నాకు దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది అని. కోర్టులకు వెళ్ళండి, శిక్ష ఎదుర్కోండి. ప్రజల దగ్గర ప్రజా సొమ్ముని తిరిగి ఇచ్చేసేయండి. ప్రజల సొమ్మది. ఎవరో ఏ పార్టీ వాళ్ళదో, రాజకీయ పార్టీల వాళ్ళది కాదు. ఇందులో నిందితులుగా, నేరారోపితులుగా మొట్టమొదటగా ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, శివ ఎంక్లేవ్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ 11. నెక్స్ట్, కనుమూరు రమాదేవి, డైరెక్టర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. 3, కనుమూరు రాజు రఘురామ కృష్ణం రాజు, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, డైరెక్టర్, బంజారా హిల్స్, హైదరాబాద్. గోపాలన్ మనోహరన్, అడిషనల్ డైరెక్టర్, బిగ్ బై బేకరీ, శ్రీనగర్ కాలనీ. సీతారామం కొమరగిరి, మేనేజింగ్ డైరెక్టర్, భోస్లే మార్గ్, ముంబై, మహారాష్ట్ర. నారాయణ ప్రసాద్ భాగవతుల, అడిషనల్ డైరెక్టర్, బంజారా హిల్స్, హైదరాబాద్. నంబూరి కుమారస్వామి, డైరెక్టర్, ఫిలిం నగర్, హైదరాబాద్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. బొప్పన సౌజన్య, అడిషనల్ డైరెక్టర్, కొవ్వూరు, వెస్ట్ గోదావరి. వీర వెంకట సత్యనారాయణరావు వడ్లమాని, అడిషనల్ డైరెక్టర్, శేర్లింగంపల్లి, కేవీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, చందానగర్, తెలంగాణ. విస్సాప్రగడ పేర్రాజు, అడిషనల్ డైరెక్టర్, ప్రభాత్ నగర్, చైతన్యపురి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అండ్ అన్నోన్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ ప్రైవేట్ పర్సన్స్. వీళ్ళు కాకుండా వీళ్ళందరి మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు కేసు పెట్టారు. ఏ కంప్లైంట్ డేటెడ్ 21/3/2020 హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ సౌరవ్ మల్హోత్రా, చీఫ్ మేనేజర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లార్జ్ కార్పొరేట్ బ్రాంచ్, టాల్స్టాయ్ హౌస్, న్యూఢిల్లీ, రిగార్డింగ్ ది alleged offence of criminal conspiracy, cheating and criminal misconduct by accused persons whereby they have fraudulently cheated the bank to the tune of 820 crore rupees 17 lakhs. 826 కోట్ల 17 లక్షల రూపాయలు మోసం చేశారు. ది కంటెంట్స్ ఆఫ్ ది complaint are produced below, dated 21/3/20. The head of zone, BS and F zone, CBI, A wing, CGO complex, Lodi Road, New Delhi. 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ 516.20 కోట్ల విలువైన 14,70,861 మెట్రిక్ టన్నులు బొగ్గు కొనుగోలు చేసినట్లు చూపించేశారు. బ్యాంకుల ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం సంస్థ ఆవరణలో అంత బొగ్గు నిల్వలేదు, కానీ అంత బూడిద మాత్రం మిగిలిందట. మీరు ఆ బ్యాంకుల్లో డబ్బులు కట్టకపోతే దాచుకున్నారు కదా, చెమటోడ్చి దాచుకున్న ప్రజలు ఉన్నారే, వాళ్ళు బూడిదైపోవాల్సి వస్తుంది. రాజుగారు, మానవతావాదిగా, ఒక మనిషిగా, గౌరవ లోక్సభ సభ్యులుగా, ప్రజాస్వామ్యవాదిగా, చట్టాలు తెలిసిన వ్యక్తిగా, చిచి ఆ అపనందన తొలగించుకోవాలంటే మీరు ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులన్నీ కట్టేసేయండి. మీరు కట్టేస్తారని ఆశిస్తున్నాను. లేదా మీరు కట్టకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి ప్రజలని ఇబ్బందులు చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో సహా పలు బ్యాంకులు ఆర్థికంగా నష్టపరిచినటువంటి ఇటువంటి రఘురామకృష్ణంరాజు గారే కాకుండా ఇటువంటి వ్యక్తులందరి మీద కూడా సివిల్ క్రిమినల్ చట్టాలు ఉపయోగించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.